వెల్కమ్ బ్యాక్ టు మందలైన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేప్పటికి ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎస్ఆర్హెచ్ టీంకి ఏమైంది? ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ టీం వచ్చేప్పటికి బౌలింగ్ సెంటరింగ్ టీంలా ఉండేది. ఇప్పుడు బ్యాటింగ్ ఓరియంటెడ్ టీంగా మారిపోయింది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్, మన వీడియోలను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు 300 స్కోర్ చేసినా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారనేది కూడా నమ్మకం లేదు. అలాంటి బౌలింగ్ అటాక్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం ఐపీఎల్ ఎస్ఆర్హెచ్కి. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ 118, 116 రన్స్ స్కోర్ చేసి వాటిని డిఫెండ్ చేసుకొని మ్యాచ్లు గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 288, 278 స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వచ్చేప్పటికి ప్యాట్ కమిన్స్ తను ఈ సీజన్కి ఇంజురీ, అండ్ నితీష్ కుమార్ రెడ్డి తను ఆల్రౌండర్, తను పెద్ద సూపర్ బౌలర్ కాదు. అక్షర్ పటేల్ తను మంచి బౌలర్, కాకపోతే తను ఎక్కువ రన్స్ లీక్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటి బౌలింగ్ అటెంప్ట్ పెట్టుకొని 286 స్కోర్ చేసిన మ్యాచ్లు గెలవడం కష్టం. ఎందుకు ఇలా అంటున్నానంటే, సపోజ్ డెత్ ఓవర్లో 26 రన్స్ కావాలి జీటీ లాంటి టీంకి గెలవడానికి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో మీరు ఎలాంటి బౌలర్కి బాల్ ఇస్తారు? ఇప్పుడు లైక్ అక్షర్ పటేలా, తను ఏమైనా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి తను ఒక పార్ట్ టైం బౌలర్. ఇదే ఎస్ఆర్హెచ్ టీంకి మైనస్ పాయింట్ అయిపోయింది. డెత్ ఓవర్స్లో రన్స్ని కట్టడి చేసే ప్లేస్ ఎవరు లేరు ఎస్ఆర్హెచ్ టీంకి. ఇప్పుడు ఆర్సీబీ టీంకి భువనేశ్వర్ కుమార్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. అండ్ ముంబై టీంకి జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఉన్నాడు. అండ్ జీటీ టీంకి సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఒక్క ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా ఎస్ఆర్హెచ్ టీంలో ఎవరు లేడు. 2016 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ యొక్క టీం బౌలింగ్ అటాక్ చూడండి. రషీద్ ఖాన్ మెయిన్ స్పిన్నర్గా, ఫాస్ట్ బౌలింగ్ వచ్చేప్పటికి భువనేశ్వర్ కుమార్ అండ్ సిద్ధార్థ్ కౌల్. ఇలాంటి టీంతో ఎస్ఆర్హెచ్ ఆ ఇయర్లో ఛాంపియన్స్కి నిలిచారు. ఇలాంటి బౌలింగ్ అటాక్ చూసి మిగతా టీమ్స్కి వణుకు పుట్టేది. సరే, వీళ్ళు బ్యాటింగ్లో అయినా కొంచెం ఒక రన్స్ ఎక్స్ట్రా కొట్టి మ్యాచ్ గెలుస్తున్నారంటే అది లేదు. అభిషేక్ శర్మ ఏ మ్యాచ్ ఆడతాడో, ఎప్పుడు ఆడతాడో తనకే తెలియదు. ట్రావిస్ హెడ్ అసలు ఫామ్లోనే లేడు ఈ ఇయర్. అండ్ క్లషిన్ అసలు యాక్టివ్ క్రికెటే ఆడతలేదు. ఓన్లీ తన ఫ్రాంచైజీ మ్యాచెస్ ఆడుతున్నాడు. సో ఇలాంటి బ్యాటింగ్ పెట్టుకొని ఎలా మ్యాచెస్ గెలుస్తారు ఎస్ఆర్హెచ్? ఇషాన్ కిషన్ ఒక్కడే ఎస్ఆర్హెచ్ టీంకి ఒంటరి పోరాటం చేస్తున్నాడు బ్యాటింగ్లో. ఇంకా డొమెస్టిక్ ప్లేయర్స్ విషయానికి వచ్చేప్పటికి లాస్ట్ మ్యాచ్లో స్టార్ అయిన షకీబ్ హుసేన్ ఒక మ్యాచ్గా చూసి మనం తనని గొప్ప ప్లేయర్ అని మనకి చెప్పలేం. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీకు దిగ్విజయ్ రైతీ గుర్తున్నాడా? లాస్ట్ ఇయర్ ఎలాంటి బౌలింగ్ వేసి వికెట్లు సంపాదించాడు. 2025 ఐపీఎల్లో 13 వికెట్లు తీసుకున్నాడు. ఎకనామీ వచ్చేప్పటికి 8 ఉంది. బట్ ఈ ఇయర్ వచ్చేప్పటికి 10 ఎకనామీ. చూడండి, తన బౌలింగ్ అటాక్ని వాళ్ళు పసిగట్టేశారు. సో ఇప్పుడు తను ప్రెడిక్టబుల్ అయిపోయాడు. సరే, లివింగ్స్టోన్ నేను వాడుకుంటున్నారంటే ఎస్ఆర్హెచ్ అది లేదు. 11 కోట్లు ఇచ్చారు తనకి. ఇలాంటి బౌలింగ్ అటాక్ పెట్టుకొని వీళ్ళు ఎన్ని మ్యాచెస్ గెలుస్తారో ఈ టోర్నమెంట్లో ఎవరు చెప్పలేరు. ఇది ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి కారణాలు. ఎంతైనా కానీ ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ టీమే ఎస్ఆర్హెచ్. 2016 లాంటి ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఇప్పుడుంటే అపోనెంట్ టీంకి వణుకు పుట్టేది. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.